ఇప్పుడు నైట్కి ఏం కూర చేయాలా అని ఏం చేసుకోవాలి అన్నం లేక అని అర్థం కాలేదు. సరే కబాని చింతపండు నానబెట్టినాను, కొన్ని ఎండుమిరపకాయలు మిక్సీకి వేసాను, చింతపండు వేసాను, చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తెల్లగడ్డలు, జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్ వేసాను, ఆవాలు వేసాను, కొద్దిగా వేసాను, ఇందులో ఎర్రగడ్డ వేసాను, ఎర్రగడ్డ ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసాను. ఇప్పుడు ఈ ఎర్రగడ్డ బాగా వేగింది కదా, కమ్మగా భలే ఉంటుందండి అన్నంలో పులుసుకొని తింటా. అంటే ఆలోచన వేసిన ఏం చేయాలి గబాని అవ్వవలసింది ఏది, గబాని చేసుకోవాల్సిన కూర ఏది, చింతపండు పచ్చడి ఇదండి. ఇంకా రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుందండి. నూనెలో ఎర్రగడ్డ బ్రౌన్ కలర్గా వేగితే సూపర్గా ఉంటుంది. ఇంకా అన్నంలో కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా అయిపోయింది. రైస్లోకి ఆ పచ్చడి వేసి కలిపాను. చూడండి ఎంత బాగుందో. సూపర్గా ఉంటుంది. ఇది 4 days కూడా ఉంటుంది. దీన్ని మళ్ళీ రేపు సంగటి చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకొని తినచ్చు. సంగటికి కూడా బాగుంటుంది. బాగుందండి.